బావా ఇవి నాకు బాగా సెట్ అయ్యాయి కదా. నువ్వు ఈ నెక్లెస్ గెలిచినందుకు ఎంత హ్యాపీగా ఉన్నావో. పాపం మేడం అంత బాధపడుతూ ఉంటారు. దట్స్ కామన్ బావా. అదేంటో అన్నిట్లో గెలిచిన వాళ్ళని హైలైట్ చేస్తారు, కానీ పే కార్డ్ లో బెట్టింగ్ లో మాత్రం ఓడిన వాళ్ళని హైలైట్ చేస్తారు. ఇదే న్యాయం బావా. గెలుపు ఎక్కడైనా గెలిపే కదా. ఏంటే నువ్వు గెలిచేది? నీ శార్థం. ఈ రెండు పోయినా జేబులో ఫోన్ ఉంది, అది చాలు. వాట్ హ్యాపెన్ జెంటిల్‌మ్యాన్? ఒక్కసారి మోసపోతే అది ఎదుటోడి తప్పు, కానీ రెండోసారి మోసపోతే. ఇదిగో పెద్ద మనిషి, లెంతొద్దు, చెప్పేదేదో 2 ముక్కల్లో చెప్పు. ముక్కల్లో చెప్పడం కాదే, మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేయడానికి వచ్చానే. ఏంటండి మీ బాధ? నోర్మోయ్, నోరెత్తినా కదిల్నా కాల్చి పారదొబ్బుతా. బాసు, అది ఎంతో కష్టపడి గెలుచుకున్నాను. ఛే, అది నోరా తాటిపర్రా? కష్టపడి కాదే, మోసం చేసి గెలుచుకున్నావు. నిన్న జరిగిన మ్యాచ్ హైలైట్ చూస్తూ లైవ్ అని చెప్పి. దెబ్బ బాగా పడిందా బాబు? ఇద్దరు కంబైన్డ్ గా కొట్టారా? అయిపోయిందా? ఇంకేమైనా డౌట్లున్నాయా? అంటే బేసిక్ గా నేను తన్నులు తింటానని ఫిక్స్ అయిపోయావా పాప? డోంట్ అండర్ ఎస్టిమేట్ ది పవర్ ఆఫ్ లిటిల్ మ్యాన్. సీ దిస్. గ్రేట్ బాబు, నువ్వు నా గంగారాం. గంగారాం కాదు పాప, బంగారాన్ని. ఇవ్వను పాప. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్నట్టు ఈ నెక్లెస్ తోనే వాళ్ళ ఆట కట్టిస్తా పాప. బాబు, కొంచెం అర్థమయ్యేట్టు చెప్పు. ఐ కాంట్ అండర్స్టాండ్. ఏం లేదు పాప, ఇప్పుడు నేను చెప్పే స్కీమ్ చాలా పాతది, ఎన్నో ఇండియన్ సినిమాల్లో వచ్చిందే. అయినా పేయింగ్ ఎలిమెంట్. బాబు, టెల్ మీ క్విక్. ఈ నెక్లెస్ ని బేబీని చంపేస్తానని బెదిరిస్తే తప్ప ఇవ్వలేదు. అంటే బేబీకి ఇది చాలా నచ్చింది. బాబు, మ్యాటర్కి రా. ఏం లేదు పాప, దీన్ని వాళ్ళు చూడకుండా బేబీ బ్యాగ్ లో పడేస్తా. మళ్ళీ ఎందుకు ఇది రిటర్న్ ఇస్తాం? నన్ను కంప్లీట్ చేయని పాప, ప్లీజ్. టెల్ మీ. దీన్ని బేబీ బ్యాగ్ లో పడేస్తా. ఓకే. మనం నెక్లెస్ పోయిందని గొడవ చేస్తాం. ఓకే. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఓకే. వెతికితే ఎక్కడ దొరుకుతుంది? బ్యాగ్ లో. కరెక్టే పాప, బ్యాగ్ లోనే. బ్యాగ్ ఎవరు, దొంగ ఎవరు? Oh my God, Babu! You're really gangaram. థ్యాంక్ యూ. మీ కోడలు నందిని గజ దొంగని మీ అక్కకి ఫోన్ చేసి చెప్తే వెంటనే వాళ్ళు మన దారిలోకి వస్తారు పాప. Yeah, Babu, you're right. ఇప్పుడే వస్తా. Go. అమ్మయ్యా, కలిసి రావటం అంటే ఇదే. వాళ్ళు బయట గార్డెన్లో ఉన్నారు. నా పని ఎంత ఈజీ అవుతుందనుకోలేదు. మీరు అనవసరంగా లైఫ్ రిస్క్ చేస్తున్నారు. షట్ అప్. దొంగతనం చేసింది కాక మళ్ళీ రుబాబు చేస్తున్నావా? రుబాబు తర్వాత చెప్తా పాప. ఓకే. మేము తీయలేదంటే నమ్మరేంటండి? అయినా ఇలా కట్టేస్తే నెక్లెస్ వస్తుందా? నెక్లెస్ కాదురా వచ్చేది. Look there, baby. ఇప్పుడే వచ్చాను నందిని మేడం. ఏం పర్వాలేదు, ఉంటాను. ఎవరికి ఫోన్ చేశారో తెలుసు కదా బేబీ? బావా, మనం ప్రాబ్లం లో పడ్డాం. ఈ అగ్ని మనల్ని వదలడు. అవును. రండి సార్, రండి. ఇదిగో ఈ బేబీనే సార్, మా నగలు అవి. ఈ బేబీ సంగతి నీకంటే నాకే ఎక్కువ తెలుసు. అవును పాప మేడం, ఈ సార్ మాకు బాబాయ్ వరుస అవుతారు కదా అగ్ని బాబాయ్. నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ పోలీస్ యూనిఫామే. భార్యా బిడ్డలు, నీతి, ధర్మం, న్యాయం, అంతేగాని బంధువులు ఎవరు లేరు. ఏంటి కాచాయని అంటే కోడలి పద్మ వాళ్ళు మిమ్మల్ని వదిలేశారా బాబాయ్? అగ్ని అగ్ని సార్, ఇప్పుడు మీరు జస్ట్ మీరు చూస్తూనే ఉండండి. మీ నెక్లెస్ మీ చేతికి వస్తుంది. ఈ బేబీకి బేడీలు పడతాయి.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బాబాయ్ అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావు. జస్ట్ ఏ మినిట్. ఈ ఫోటోలు రేపు స్టేషన్ లో డిస్ప్లే పెడతాను. బాబాయ్ ఇంకో 2-3 నిమిషాల్లో జైలుకి వెళ్ళడం కన్ఫర్మ్. అగ్ని అగ్ని ఇక్కడ. బాబాయ్ నా రూమ్ లో నా పర్మిషన్ లేకుండా చెక్ చేయొద్దు. మీరు వెతకండి సార్, అది అలాగే వాగుద్ది. బాబా దిల్లో బాబు పాపా వీళ్ళు ఇక్కడికి ఎలా వచ్చారు? అక్కడ కట్టేశాం కదా. రైటర్ రాశాడు, వాళ్ళు వచ్చారు. నువ్వు ఉండు పాపా, మీరు వెతకండి సార్. ఆ హ్యాండ్ బ్యాగ్ లో దాచిందేమో చూడండి సార్. ఇప్పుడే చూస్తా. ఆ బ్యాగు బాగా దొలపండి ఇన్స్పెక్టర్ గారు. ఏంటి అందరూ నువ్వే పెట్టినట్టు చెప్తున్నావు? ఆ, అది మా పొట్టింటోళ్ళు ఇచ్చిన బ్యాగ్. చినిగిందో మీకు చినిగిపోద్ది. అగ్ని ఏంటి బాబు బ్యాగ్ లో పెట్టానన్నా? లేదు అక్కడ. అదే పాప నాకు అర్థం కావట్లేదు. అది దొంగలకి దొంగని ఇన్స్పెక్టర్ చెప్పాడుగా. యా బాబు యూర్ రైట్. మరి ఎక్కడ పెట్టుంటుంది బాబు? ఎక్కడ దాచినా అగ్ని సార్ బయటికి తీస్తాడు పాప. యూ డోంట్ వరీ. నేనిక్కడ నొటోరియస్ క్రిమినల్ ని, అదే పేరుగాంచిన గజ దొంగని క్యాచ్ చేసే పనిలో ఉన్నాను. ఓరిడేసాలో ఐ విల్ కాల్ యూ లేటర్. ఏమన్నావు? నేనేమన్నా ఓరిడేసాలో ఉన్నా. ఎవరిని? హనుమాన్ జంక్షన్ లో జనార్దన్నిలే. యు నో ఐ యామ్ ఎ బ్యాడ్ పోలీస్ ఆఫీసర్. మీ సంగతి తర్వాత. మా రూమ్ లో నెక్లెస్ లేదని తెలిసిందిగా, మమ్మల్ని వదిలేయండి. నో ఇన్స్పెక్టర్, ఎక్కడ దాచిందో చెప్పే వరకు వదిలిపెట్టద్దు. యా బాబు యూర్ రైట్. అగ్ని సార్ మా రూమ్ చెక్ చేశారు, మరి వాళ్ళ రూమ్ చెక్ చేయరా? వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? మా రూమ్ ఎందుకు చెక్ చేయాలి? మేడం, దొంగ మాటలు ఎందుకు పట్టించుకుంటారు? ఇదిగో రేపే మాపై రిటైర్డ్ అవుతున్నావు. అనవసరంగా ఫ్రాడ్ చేసి పెన్షన్ రానికుండా చేసుకోకు. కమోష్! సిన్సియారిటీకి యూనిఫామ్ వేస్తే అదే అగ్ని. నువ్వు దేనికైనా వెయ్. ఏమో మా మీద నేరం మోపడానికి వాళ్ళు తీసుండొచ్చుగా. షట్ అప్. ఇదిగో బాబాయ్, పెద్దవాళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో బచ్చగాలని రావద్దని చెప్పు. బాబు బచ్చాగాళ్ళంటే కిడ్స్ అని పాప. ఓ ఐ సీ. వాళ్ళు తీయరు. తీస్తే తీయకపోతే నన్ను లోపలే. ఒకవేళ తీస్తే సింపుల్, వాళ్ళ బొక్కలేస్తా. మా బాబే మా నాయనే. వాళ్ళ లోపలేస్తే మాకే మిగులుతుంది బోర్డుదా. రోజు జైలుకి ఫుడ్ తీసుకువెళ్ళాలి, అదో టైం బొక్క. అందుకని నువ్వు జాబ్ కి రిజైన్ చెయ్యి. ఓకే అనండి అగ్ని సార్. ఓకే. అయితే కట్లు ఇప్పండి, నిజం నిరూపిస్తా. ఓ నో 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 సార్, ఎస్కేప్ అవుతుంది. ఓకే, మీ ఇద్దరు ఒకసారి అలా రండి. చూడండి మేడం, మీ డైమండ్ సెట్ ఎక్కడికి పోదు. మీకు ఆ మాత్రం నమ్మకం లేకపోతే డోర్స్ అన్ని క్లోజ్ చేసేయండి. షీ కెనాట్ ఎస్కేప్. యా బాబు హీస్ రైట్. యు గో డూ దట్ వర్క్. అలాగే పాప. పారిపోరా సార్. సైలెంట్. ఏమండి, వెళ్ళింది లోపలికే కదా, డోర్స్ అన్ని వేసే ఉన్నాయి కదా. నమ్మలేవు సార్, అది కిటికీలోంచి బయటికి దూకే రకం. అవును. అవును కాదు మేడం, మీ రివాల్వర్ మీ రివాల్వర్ లేదా? వాడి చాలా రోజులైందని సర్వీసింగ్ ఇచ్చా. చూడండి కామ్రేడ్స్, ఇది డైమండ్ డిటెక్టర్. ఎవరి దగ్గర డైమండ్ సెట్ ఉందో ఇది చెప్పేస్తుంది. నీ కంటికి మేము ఎలా కనిపిస్తున్నాం? హలో, చూడ్డానికి ఇది హెయిర్ డ్రైయర్ లా కనిపిస్తుంది, కానీ కాదు. ఇట్రండి, జరగండి. ముందు నన్ను నేను చెక్ చేసుకుంటాను. దొంగతనమైన డైమండ్ సెట్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గర ఈ సౌండ్ ఆగిపోతుంది.
Oh, what trash is this? బాబు, అది కన్ఫర్మ్డ్ గా హెయిర్ డ్రైయరే. అవును. అరే అది డైమండ్ డిటెక్టర్ కావాలి Come on! నా దగ్గర ఇలాంటి పిచ్చి వేషాలు ఇస్తే కాల్చి పారేస్తాను. అలాగే కానీ బాబాయ్, ముందైతే చెక్ చేయాలి. అప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో ఎవరు రిజైన్ చేస్తారో చూద్దాం. చూద్దాం. Yeah, let's see. ముందు నేను చెక్ చేసుకుంటాను. సౌండ్ ఆగిపోతే బాగుంటుంది కదా. ఆగలేదు. రా బాబా. దొరికితే బాగుంది. ఆగలేదు. షిట్. జరుగు బాబా. నువ్వు రా బాబాయ్. అవును కాదు డైమండ్ సెట్ కి తెలియదు కానీ నువ్వు రా. ఒక సిన్సియర్. అవును కాదు ఇప్పుడు తేలిద్ది కానీ రా బాబాయ్. కొంప తీసిన జేబులో గానీ వేసిందా ఏంటి? ఏంటి బాబాయ్ కంగారు పడుతున్నావు? ఏయ్, నాకెందుకు కంగారు? నాకేం కంగారు లేదు. మరైతే రా. అయ్యి బాబాయ్, దీని సౌండ్ ఆగకపోతే బాగుండు. రా బాబాయ్. అరటి పిల్ల బండని కూడా వదులకుండా గుంచుతాం అనుకున్నా. సిన్సియరే. అగ్ని. ఎన్నిసార్లు చెప్పుకుంటాలే గాని జరుగు. బాబు సార్ ఇప్పుడు మీరు రండి. చూసారా సార్, నన్నే చెక్ చేస్తారా? నేనే చెక్ చేయించుకున్నానయ్యారా? రండి. మీ మొహం దొంగ మొహల్లా ఉంటుంది. అయినా మీ దగ్గర లేదే. మాటలు జాగ్రత్తగా రాని. ఇన్స్పెక్టర్ గారు, దీన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి ఇంటరాగేట్ చేయండి. పాప్ మేడంని కూడా చెక్ చేయాలి కదా. As you like it. I'm not afraid. Go, బాబు. Come on, baby, search me. థ్యాంక్ యూ పాప్ మేడం. ఏంటి పాప్ మేడం సౌండ్ ఆగిపోయింది? అంటే మీ దగ్గర No, baby. What are you talking? బావా ఒకసారి పట్టుకో. Baby, ఏం చేస్తున్నావు? బాబు, what's happening? ఎందుకుండదు? దాచింది నేనేగా. చట్టం ముందు అందరూ సమానమే పాప మేడం. యు ఆర్ అండర్ అరెస్ట్. బాబు, ఎక్కడో దాస్తానని చెప్పి నా దగ్గర ఎందుకు దాచావు?